గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓఎక్స్ టెస్ట్ నెట్లో పాల్గొనడానికి మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి క్విజ్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, దాంతోపాటు చాలామంది ఈ క్విజ్ ఆన్సర్స్ పెట్టడంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దానివల్ల నేనేం చేశానంటే కొన్ని వీడియోస్ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి వాటి నుంచి ఒక 20 క్వశ్చన్స్ అనేవి సేకరించి ఆ 20 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని పేపర్ మీద రాశానమాట. అంటే నా దగ్గర కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ లేదు, అందుకని చెప్పేసి పేపర్ మీద రాసి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో తయారు చేసి ఆ క్విజ్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నా హ్యాండ్ రైటింగ్ అనేది అంత సరిగా లేకపోవడం వల్ల నేనే క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ వినిపిస్తాను. సో మీరు ఈ టెస్ట్ నెట్లో పాల్గొనేటప్పుడు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను నేను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. మనం క్విజ్లో పాల్గొనేటప్పుడు 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఒక 10-15 వీడియోస్ చూసి మ్యాక్సిమం అన్ని వీడియోస్లో కలిపి సేకరించినా కానీ టోటల్గా 20 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వచ్చాయి. సో వాటిలలో మీకు ఈ 20 క్వశ్చన్లలో ఏవో 5 వస్తాయి క్వశ్చన్స్. సో వాటికి ఆన్సర్స్ అనేవి పెట్టండి. సో ఒకవేళ ఈ 20 కంటే ఎక్కువ క్వశ్చన్స్ నుంచి మీకు ఆన్సర్ అనేది అడిగితే మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే రావచ్చు. వాటికి మార్చి ఆన్సర్ అనేది క్లిక్ చేసి టైప్ చేయండి. మీరు ఖచ్చితంగా క్విజ్ అనేది క్వాలిఫై అవుతారు. సో వీటిలలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ బిట్ కాయిన్ మైనింగ్? ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ మీద ఫస్ట్ది. సో వాట్ ఈజ్ బిట్ కాయిన్ మైనింగ్? దానికి ఆన్సర్ యూజింగ్ కంప్యూటర్ హార్డ్వేర్ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అండ్ బిట్ కాయిన్ రివార్డ్స్. అది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అండి. సో ఇది మీకు వస్తే రావచ్చు, లేకపోతే వేరే క్వశ్చన్ రావచ్చు. అందుకని నేను 20 క్వశ్చన్స్ ఇక్కడ ఆన్సర్స్ 2 పెడుతున్నాను. సో తర్వాత ఏంటి అంటే, వాట్ ఈజ్ బ్లాక్ చైన్ అని క్వశ్చన్ మీకు వస్తే అక్కడ మొత్తం 4 ఆన్సర్లు అనేవి ఉంటాయి. వాటిలలో ఆల్ ఆఫ్ ది అబవ్ అనే ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 3వ క్వశ్చన్ ఇక్కడ, హూ షుడ్ కాంట్రిబ్యూట్ టు ది బ్లాక్ చైన్ అని ఉంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఎవ్రీవన్. దాని తర్వాత వాట్ ఈజ్ యాన్ ఐసీఓ అంటే ఇనిషియల్ క్రిప్టో ఆఫరింగ్ అనమాట. ఐసీఓ అంటే ఏంటి అని అడిగారు వీళ్ళు క్వశ్చను. దానికి ఆన్సర్ ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ త్రో క్రిప్టో కరెన్సీస్ ఇంటూ న్యూ క్రిప్టో ప్రాజెక్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ గ్యాస్? లేకపోతే వాట్ ఈజ్ గ్యాస్ ఫీ అని కొంతమందికి అడిగారు. దానికి ఆన్సర్ ఏంటంటే, ఏ మెకానిజం వితిన్ ఇథీరియం యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది ప్రైస్ ఆఫ్ ది ఆపరేషన్స్. అర్థమైంది కదా మీకు? సో మనము ఎక్కడైనా కానీ ట్రాన్సాక్షన్స్, ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్లో మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తున్నప్పుడు గ్యాస్ ఫీజ్ అనేది అడుగుతారనమాట. సో అదేంటి అంటే ఇదే, ఏ మెకానిజం విత్ ఇన్ ఇథీరియం యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది ప్రైస్ ఆఫ్ ఆపరేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈజ్ క్రిప్టో కరెన్సీ? ఇట్ ఈజ్ ఏ డిజిటల్ ఆర్ వర్చువల్ కరెన్సీ దట్ యూజెస్ క్రిప్టోగ్రఫీ ఫర్ సెక్యూరిటీ అండ్ ఆపరేషన్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఏ సెంట్రల్ బ్యాంక్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇథీరియం? సో దీనికి ఆన్సర్ ఏంటంటే, యాన్ ఓపెన్ సోర్స్ బ్లాక్ చైన్ బేస్డ్ డీసెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ యూజ్డ్ ఫర్ ఇట్స్ ఓన్ క్రిప్టో కరెన్సీ ఈథర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ షుడ్ ఏ కమ్యూనిటీ అప్హోల్డ్ కామన్ ఇంట్రెస్ట్స్? దీనికి ఆన్సర్ ఓట్ టుగెదర్ అండ్ షేర్ డెసిషన్ మేకింగ్ పవర్. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ Web3? సో దానికి ఆన్సర్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ యూజ్డ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అండి, వేర్ డస్ బ్లాక్ చైన్స్ సెక్యూరిటీ కమ్స్ ఫ్రమ్? బ్లాక్ చైన్ సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఇట్స్ ఇమ్యూటబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ నేచర్. దాని తర్వాత క్వశ్చన్,
వాట్ ఆర్ ఎన్ఎఫ్టీస్ అంటే ఎన్ఎఫ్టీస్ అంటే ఏంటి అని. దానికి ఆన్సర్ ఏ యూనిక్ డిజిటల్ అసెట్స్ దట్ కెనాట్ రీప్లేస్డ్ విత్ సంథింగ్ ఎల్స్. దాని తర్వాత క్వశ్చన్ వాట్ ఆర్ డిజిటల్ సిగ్నేచర్స్. దానికి ఆన్సర్ ఏ వే టు అథెంటికేట్ అండ్ ఎన్ష్యూర్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ డిజిటల్ డాక్యుమెంట్స్ ఆర్ మెసేజెస్ యూజింగ్ క్రిప్టోగ్రఫీ. సో డిజిటల్ సిగ్నేచర్స్ అనేవి మీరు ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్ మనం యూజ్ చేస్తున్నప్పుడు. సో వాటిని వేరే ఏదైనా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్కి మనం కనెక్ట్ చేస్తుంటే లేకపోతే ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే అలౌ డిజిటల్ సిగ్నేచర్ అనేసి కొన్నిసార్లు మీకు స్క్రీన్ మీద వస్తుందన్నమాట. సో అదే ఇది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈజ్ స్మార్ట్ కాంట్రాక్ట్? యాన్ ఆటోమేటెడ్ అగ్రిమెంట్ రిటర్న్ ఇన్ కోడ్. అది దానికి ఆన్సరు. నెక్స్ట్ విచ్ యూజర్ యాక్షన్స్ కుడ్ పొటెన్షియల్లీ ఎఫెక్ట్ ది ప్రైస్ ఆఫ్ ఏ కాయిన్. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే అక్కడ మొత్తం 4 ఆన్సర్స్ అనేవి ఉంటాయి. వాటిలలో ఆల్ ఆఫ్ ది అబవ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత క్వశ్చన్ హౌ షుడ్ యూ ప్రొటెక్ట్ యువర్ ప్రైవేట్ కీ. మీ ప్రైవేట్ కీని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటారని అడుగుతున్నారు. దానికి ఆన్సరు స్టోర్ ఇన్ ఏ సెక్యూర్ ప్లేస్ అండ్ డు నాట్ షేర్ విత్ ఎనీవన్. అంటే మీరు ఆ ఆన్సర్ కీని సెక్యూర్ ప్లేస్లో ఉంచుకోండి, దాంతోపాటు ఎవరికి షేర్ చేయొద్దు అని దానికి మీనింగ్ అనమాట. నెక్స్ట్ 16 క్వశ్చన్ వాట్ ఈజ్ డిఫై. డిఫై అంటే ఏంటి? దానికి ఆన్సర్ ఏంటి అంటే డీసెంట్రలైజ్డ్ ఫినాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హౌ డస్ మనీ మూవ్ ఇన్ ది బ్లాక్ చైన్ అని క్వశ్చన్ అడిగారు. దానికి ఆన్సర్ ఏంటంటే విత్ డిజిటల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ నోడ్స్. అంటే 2 ట్రాన్సాక్షన్స్ మధ్య 2 నోడ్స్ మధ్య డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా మనీ అనేది బ్లాక్ చైన్ సిస్టంలో మూవ్ అవుతుంది అని దానికి మీనింగ్. దాని తర్వాత వాట్ ఈజ్ డిఏఓ. వాట్ ఈజ్ ఏ డిఏఓ. దానికి ఆన్సర్ డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్ రిప్రజెంటెడ్ బై రూల్స్ ఎన్కోడెడ్ యాజ్ ఏ computer program that is transparent, controlled by organization members and not influenced by a central government. So దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ డూ టోకెన్స్ ఆన్ ఏ టెస్ట్ నెట్ హ్యావ్ వాల్యూ. అంటే మనం టెస్ట్ నెట్లో పాల్గొనేటప్పుడు వచ్చేటటువంటి టెస్ట్ టోకెన్స్ అనేవి వాల్యూ కలిగి ఉంటాయి అనేసి దానికి క్వశ్చను. దానికి ఆన్సర్ నో. లాస్ట్ క్వశ్చన్ అండి, హౌ కెన్ యూ అవాయిడ్ స్కామ్ లింక్స్ ఆన్ ట్విట్టర్. సో మీరు ట్విట్టర్లో స్కామ్డ్ లింక్స్ని ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు అని క్వశ్చన్. దానికి ఆన్సర్ డు నాట్ క్లిక్ ఆన్ ఎనీ లింక్స్. సో ట్విట్టర్లో ఎటువంటి లింక్స్ మీద కూడా క్లిక్ చేయొద్దు అనేసి దానికి ఆన్సర్. సో ఇంతేనండి, నేను కలెక్ట్ చేసినటువంటి 20 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. నా దగ్గర ల్యాప్టాప్ లేకపోతే కంప్యూటర్ లేకపోవడం వల్ల పేపర్ మీద రాసి వాటిని ఫొటోస్ తీసి దాన్ని వీడియోగా చేశాను. సో మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ నుంచే మీకు కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఉండేవి ఆన్సర్స్. సో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని యూజ్ చేసుకొని మీరు ఓపెన్ఎక్స్ యొక్క టెస్ట్ నెట్లో పాల్గొనండి. సో ఓపెన్ఎక్స్ యొక్క టెస్ట్ నెట్లో పాల్గొనడం వల్ల మీకు జరిగే బెనిఫిట్ ఏంటనేది తెలుసు. అంటే మీకు ఎక్స్ట్రాగా ఒక 5% టోకెన్స్ అనేవి ఎక్స్ట్రాగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనేసి అంటున్నారు అందరూ. సో మామూలుగా అయితే విత్డ్రాల్ లిమిట్ అనేది ఫస్ట్ టైం ఎవరికైనా కానీ మైనింగ్ ప్రాజెక్ట్స్లో 10% ఉంటుంది. విత్డ్రాల్ లిమిట్ అనేది జస్ట్ 10% ఉంటుంది. కానీ మీరు టెస్ట్ నెట్లో పాల్గొనడం వల్ల ఇంకొక ఎక్స్ట్రాగా ఒక 5% అనేవి వస్తాయని అందరు అంటున్నారు. సో ఇవే మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మీకు ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంటుంది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో. దాంట్లో జాయిన్ అయ్యి అడ్మిన్ నంబర్కి మీరు మెసేజ్ చేసినా కానీ మీకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయబడతాయి. ఎందుకు అంటే మీరు ఇక్కడ వీడియో రన్ అవుతున్నప్పుడు రాసుకోలేరు అని అంటే మీకు వాట్సాప్ ద్వారా షేర్ చేయబడతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.